కార్మికులు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది కార్మికులకు అన్యాయం చేయడానికని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. భవన నిర్మాణంలో ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఇవ్వవలసిన బీమా 6,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. కార్మికుల కుటుంబాలకు వెంటనే బీమా మొత్తం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులకు రావాల్సిన క్లెయిమ్స్ సాధించే వరకు పోరాడతామన్నారు. కార్మికులకు న్యాయం చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం భవన నిర్మాణ సంఘం కార్యదర్శి అల్లాడి గోపాల్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంపూర్ణ మాట్లాడారు. మొన్న ఆదివారం రోజు 20వ తారీఖు నిర్వహించడం జరిగింది. దానికి నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఆర్ శ్రీనివాసులు, అలాగే అల్లాడి గోపాలు కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మన జిల్లా కార్యదర్శి అల్లాడి గోపాలు మాట్లాడుతున్నారు. సంక్షేమ బోర్డు నిధులు భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే చెందాలని చెప్పని మనం సంక్షేమ బోర్డుని ఒకటి పునః ప్రారంభించుకున్నాం. దాన్ని నిర్వీర్యం చేశారు. నవరత్నాలు పేరుతో ఇస్తున్నాము భవన నిర్మాణ కార్మికులకే అని చెప్పని అన్నారు. కానీ భవన నిర్మాణ కార్మికులకి నవరత్నాల పేరుతో ఏ ఒక్కరికి కూడా ఆ డబ్బులు అమ్మఒడి కానీ చేయూత కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు సూపర్ 6 అని పెట్టారు. దీంట్లో కూడా వాళ్ళకి తల్లికి వందనం అన్నారు. దీనికి కూడా భవన నిర్మాణ కార్మికులకి చాలా వరకు అందలేదు. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డులో రావాల్సిన నిధులు మాత్రమే వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. కార్మికులు ఈరోజున్న పరిస్థితి మనం చూస్తాము. వారి యొక్క పనులకి ఎటువంటి కష్టం లేకుండా పని చేయించాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు పనులు చూస్తే పనులు వారి చేతుల్లో లేని పరిస్థితి. మన బీహారు అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే పరిస్థితి, వచ్చి పనిచేస్తున్న పరిస్థితి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ప్రతి ఒక్కరికి కార్మికులకు అందరికీ కూడా పని లేకుండా పోయింది. వాటికి అనుగుణంగా మన సంక్షేమ బోర్డు పథకాలన్నీ కూడా సక్రమంగా నడపాలని చెప్పి అనుకున్నాం. అయితే ఆ సంక్షేమ బోర్డుల పథకాలన్నీ కూడా ఎట్టున్నాయంటే ఇప్పటికే దాదాపు 5,070 క్లెయిమ్లు ఉన్నాయి. ఈ క్లెయిమ్లన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి ఒక పక్క మేము పోరాటాలు చేస్తున్నా కానీ ఆ పోరాటాలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయినాయి. ఈరోజు నాకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఒక సంక్షేమ బోర్డులో ఉంటే ఆ సంక్షేమ బోర్డులోంచి ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. ఈ గతంలో ఉన్న ప్రభుత్వం అయితే 12-14 తీసుకొచ్చి నిధులన్నీ కూడా పక్కదారి మళ్ళించిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో కలిసి ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన మాటలైతే మహా తీపిగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే సంవత్సరం కాలం పూర్తి అవుతున్నా కానీ ఆ సంవత్సరం కాలంలో ఏ ఒక్కరు కూడా పనిచేసిన పరిస్థితి లేదు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.